వైకాపాలో ఎమ్మెల్యేగా పనిచేసిన వసంత కృష్ణప్రసాద్ గారికి పార్టీ మారంగానే ఆయనకి టికెట్ కేటాయించడం, దేవినేని ఉమా గారికి టికెట్ నిరాకరించడాన్ని ఈ ఎపిసోడ్ అందరిని ఎలా చూడాలి? పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తులకి ఎందుకని పార్టీ న్యాయం చేయలేకపోతుందా, లేదంటే బయట చెప్తున్న విమర్శలకి దీంట్లో లింక్ ఉందా? టికెట్ ఇవ్వటము అనేటటువంటిది ఇందాకనే నేను చెప్పాను. 1-4 సార్లు పరిస్థితులను బట్టి, అక్కడున్న ప్రజల యొక్క ఆలోచనలను బట్టి సర్వేలు జరిపి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో అన్ని చోట్ల కూడా చాలా చోట్ల గతం నుంచి పార్టీ కోసం బాగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటిదే ఇక్కడ కూడా ఉమా గారు కూడా అస్సలు ఆయన్ని విడదీయలేము. ఆ రకంగా ఆయన కష్టపడ్డారు, చేశారు. టికెట్టు పార్టీ అధిష్టానం అనేకమైనటువంటి ఆలోచనలతోటి అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. ఒక టికెట్ రానంత మాత్రాన ఆయన్ని అగౌరవపరిచినట్లు కాదు, ఒక టికెట్ ఇవ్వనంత మాత్రాన రేపు పార్టీలో ఆయనకి ఆ ఇంపార్టెన్స్ లేకపోవటం కూడా కాదు. అది చివరి వరకు కూడా ఉంటుంది. అది ఇంకాస్త మంచి అవకాశాలు రావడానికి కూడా అవకాశం. అదే వసంత కృష్ణప్రసాద్ గారు 100 కోట్ల అవినీతి చేశారు మైనింగ్ విషయంలో, ఇట్లాంటి విషయాలన్నీ చెప్పిన వ్యక్తుల్ని మళ్ళీ మీరే పోరాడి లేకపోతే మీరే విమర్శలు చేసి మీరే అన్నీ చేసినప్పుడు మళ్ళీ అలాంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం అంశాన్ని ఎట్లా చూడాలి ప్రజలు? రాజకీయంలో ఈ ఆరోపణలు అలాగనే ఆరోపణల మీద మరి నిజమైన వాస్తవాలు, ఒకవేళ వాస్తవం ఉంటే వాటిని పరిశీలించటం, ఆ రకంగా యాక్షన్ తీసుకోవటం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు అనేటటువంటి మాట అది ఆరోపణల వరకే పరిమితం తప్ప అక్కడ ఎంతవరకు నిజం ఉంది, ఏముంది అనేటటువంటిది అదేమీ ఇప్పటి వరకేం బయటపడలేదు. అది అలాంటప్పుడు కేవలం ఆ రోజున రాజకీయ పార్టీలు అటు ఆరోపణలు చేస్తాయి, ఇటు ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. ఈ రోజున కవిత ఉంది, మొన్నటిదాకా ఏమీ లేదనేదే అనుకున్నాము. ఈ రోజున అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ కారణాలు కూడా అనేక ఉంటాయి, రాజకీయ కారణాలు ఉంటాయి, ఇంకా ఇతరత్ర ఉంటాయి. ఇక్కడ ఒక్క వసంత కృష్ణప్రసాద్ లేకపోతే దేవినేని ఉమా అనేటటువంటిదే కాదు, జనరల్గా మనం ఆరోపణలు వాస్తవ రూపం దాల్చడం ఇలాంటి ఆ ప్రాసెస్ చాలా ఉంటుంది. కానీ అదేమీ జరగలేదు కదా. ఇక్కడ ఉమా గారితో మాట్లాడారా? టికెట్ రాని తర్వాత ఆయన సహకరిస్తా అన్నారా? సహకరిస్తారు తప్పనిసరిగా. ఉమా అని చెప్పాను ఇంతకు పూర్వమే, పార్టీని ఉమాని విడదీయటానికి ఏమాత్రం కూడా వీలు కాదు. ఎందుకంటే పార్టీకి అంత నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి. కేవలం పార్టీ ఈ రోజున టికెట్ నిరాకరించడం కూడా కాదు అక్కడ ఆయనకి చెప్పే, ఆయన ఒప్పించే ఆ రకంగానే చేయటం అనేది జరిగింది తప్ప ఇంకో రకంగా ఏం కాదు. తప్పనిసరిగా ఆయన పార్టీకి